హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ వారి దేవస్థానంలో ఉన్నాం ఫ్రెండ్స్. అసలు ఈ అచ్చమాంబ ఎవరు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈమెకి ఉన్న సంబంధం ఏమిటి అనేది చెప్తాను. అంతకన్నా ముందు ఇప్పుడు మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా తన చేతులతో నాటిన చింత చెట్టును చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారు స్వయంగా ఆయన చేతులతోనే చిన్న చింత చెట్టుని చిన్న మొక్కగా ఉన్నప్పుడు నాటారనమాట. అది ఇంత పెద్ద చెట్టు అయింది. ఈ చింత చెట్టుకు దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు ఈ చింత చెట్టు కిందనే ఆయన కాలజ్ఞానం రాసిన తాళపత్ర గ్రంథాలను భద్రపరచడం జరిగింది. ఇప్పటికీ అవి ఇక్కడే ఈ చింత చెట్టు కిందనే ఉన్నాయని ఇక్కడ వారు చెప్తున్నారు. 1975వ సంవత్సరంలో ఈ చింత చెట్టు నుండి చీము నెత్తురు కారాయని ఇక్కడ వారు చెప్పారు. కలియుగాంతంలో వీరభోగ వసంతరాయలుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చినప్పుడు ఈ చింత చెట్టుకు సిరిమల్లె పువ్వులు పూస్తాయని ఆల్రెడీ కాలజ్ఞానంలో రాసి ఉంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది చింత చెట్టే. చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి చింత చెట్టు ఇలానే బ్రతికి ఉందంటే చాలా మహిమగల చెట్టు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం అచ్చమాంబ గారి ఇల్లు చూద్దాం పదండి. మామూలుగా మనం ఇళ్లల్లో ఎన్ని రూములు ఉంటాయండి? మహా అంటే 2 రూములు 3 రూములు ఉంటాయి. కానీ ఈ ఇల్లు వచ్చేసి 23 రూములు ఉన్నాయి. ఆ 23 రూములలో మొత్తం అద్దాలు పెట్టి ఒక మ్యూజియం లాగా స్వామివారి జీవిత చరిత్రని పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బయటకు దారి అని ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఇటు నుంచి కాదు వెళ్ళాల్సింది. నేను తెలియక ఇటు వెళ్ళాను, మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి అసలైన రూట్ నుంచి లోపలికి దారి అనే యారో మార్క్ ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. కిందికి వెళ్ళి మొత్తం అన్ని రూములు చూసేసి మళ్ళీ బయటికి దారి ఉందన్నమాట, అక్కడ నుంచి రావాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అద్దాలు పెట్టి ఉన్నారు ఇక్కడ. నేనే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం స్వామివారి జీవిత చరిత్ర అంతా స్వామివారి జీవిత చరిత్ర అంతా ఫొటోస్ లాగా పెట్టి ఫ్రేమ్స్ పెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది బాగా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఈ అచ్చమాంబ గారు ఎవరు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈవిడకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి 12 సంవత్సరాల వయసులో బనగానపల్లెకు రావడం జరిగింది. బనగానపల్లెలో అచ్చమాంబ గారి వద్ద పనిలో బ్రహ్మంగారు చేరతారు. రోజు ఆవులను తీసుకెళ్ళి మేపుకొని వచ్చే పని అచ్చమాంబ గారు అప్పగించారు. స్వామివారి ఆవులను రవ్వలకొండ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక సర్కిల్ గీసి ఒక కర్రను కాపలాగా ఉంచి స్వామివారు రవ్వలకొండ గుహలో కాలజ్ఞానం రాసుకునేవారు. ఈ విధంగా రోజు జరిగేది. ఒకరోజు అచ్చమాంబ గారికి అనుమానం వచ్చి బ్రహ్మంగారిని ఫాలో అయ్యి అక్కడ ఆవులను చూసి బ్రహ్మంగారు ఇక్కడ ఆవుల దగ్గర లేకపోవడంతో చూడగా రవ్వలకొండలో కాలజ్ఞానం రాస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూసింది. ఈ సన్నివేశం జరిగిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్, చూడండి. అలా స్వామివారిని చూడగా స్వామివారు మహిమలను కనుగొని తన కొడుకు కంటి చూపుని తెప్పించమని అడుగగా స్వామివారి కంటి చూపుని ప్రసాదిస్తారు. తర్వాత కాలజ్ఞానం వారికి బోధించి తాళపత్ర గ్రంథాలను రాసి వాటిని ఈ చింత చెట్టు కింద ఉంచి చింత చెట్టును నాటడం జరిగింది. అది ఫ్రెండ్స్ అచ్చమాంబ గారి చరిత్ర, వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ 4 రూమ్స్ చూసేసాం. ఇప్పుడు 5th రూమ్ అంట. ఈ 5 నెంబర్ ఉంది కదా, ఆ 5 నెంబర్ కింద 5th రూమ్కి వెళ్ళాలి. చాలా చిన్న గదులు అయినా కూడా ఇక్కడ. ఇప్పుడు 6వ రూమ్కి వెళ్దాం కదండి ఫ్రెండ్స్. 6th రూమ్లో ఏం పెద్దగా విషయం లేదు. అచ్చమాంబ గారు మరియు ఆయన కొడుకు అనుకుంటా. ఇక్కడ గ్లాసెస్ వేసి లోపల బాగా పెట్టారు. ఇప్పుడు 6వ రూమ్లోకి వెళ్దాం. అన్నీ చిన్న గదులే అనమాట మొత్తం. అయినా కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ అన్ని లైఫ్ హిస్టరీ అంతా. చూడండి ఫ్రెండ్స్, అచ్చమాంబ గారు ఆవులు కింద వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆవులను మేపుతున్న సన్నివేశం.
ఎంత బాగా ఉన్నది కదా, ఇక్కడ బొమ్మలు బాగా పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 7వ రూమ్కి వెళ్దాం. 7వ రూమ్లో వచ్చేసి చాలా చిన్న గదులు అసలు. 7వ రూమ్లో అచ్చమాంబ గారు ధ్యానం చేస్తున్న సన్నివేశం. ఇక్కడ నిలబడుకున్నారు కదా ఆమె అచ్చమాంబ గారు. వీరప్పయ్య కాలజ్ఞానం రాయుట తాటి చెట్టు కింద పత్రములు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరు చూడబోయేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే స్వామివారు పడుకొని ఉన్న ప్లేస్ వచ్చేసి ఉయ్యాలలో పెట్టారనమాట, అద్దాలలో. ఉయ్యాల మీద స్వామివారు నిద్రపోతున్న సన్నివేశం చూడండి. ఇదంతా బంగారుతో ఉన్నది, బంగారు విగ్రహము. ఉయ్యాల చాలా బాగుంది చూడండి. మొత్తం అద్దాలే పెట్టారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం పదండి. ఇక్కడ పైన వచ్చేసి 12వ రూమ్స్కి దారి ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ అమర్చారు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే స్వామివారు బనగానపల్లె నవాబు స్వామిని పరీక్షింపదలిచి మాంసాహారాన్ని భోజన పదార్థాలుగా ఉంచగా స్వామి తన మంత్రజలముచే ఫలములుగా మార్చుట, స్వామి మహిమను గుర్తించి నవాబు పశ్చాత్తాపడి స్వామిని పూజించడం జరిగిందనమాట. ఇక్కడ నవాబు గారు అనమాట, బనగానపల్లి నవాబు గారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మీరు చూసుంటారు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఆయన పరీక్షించినప్పుడు వాటిని పళ్ళగా మారుస్తాడు అనమాట తనని. ఇక్కడ గ్రామ పెద్దల సమక్షంలో కూడా బ్రహ్మంగారిని నిప్పు తెమ్మని చెప్తారు. అప్పుడు బ్రహ్మంగారు పోలేరమ్మ దేవతను ఆజ్ఞాపిస్తాడు, పోలేరు నిప్పు తీసుకురా అని చెప్పేసి. అప్పుడు అమ్మవారు నిప్పుని తీసుకొస్తారు కదా. ఆ సన్నివేశాలు ఇక్కడ నేను ఫోటోలుగా పెట్టారు చూడండి, శిలలుగా. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, ఇక్కడ సిద్ధయ్య వాళ్ళ కొడుకులు వీళ్ళంతా. ఇప్పుడు 13వ రూమ్కి వెళ్దాం పదండి. 13వ రూమ్ వచ్చేసి ఎక్కడ చూసినా అద్దాలు పెట్టారు బాగా, అది బాగా నచ్చింది నాకు. ఇక్కడ కక్కడు తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. కక్కడు అంటే స్వామివారి భక్తుడే. అతను తాగుబోతు అనమాట. పెళ్ళాన్ని అనుమానించి పెళ్ళాన్ని నరికేస్తాడు. ఆ సన్నివేశం అంతా అక్కడ ఫోటోలు పెట్టారు. ఇప్పుడు 14వ రూమ్కి వెళ్దాం. ఇలా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే చాలా ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో, కాబట్టి మీరు చూసేయండి మొత్తం. ఇప్పుడే మనం పైకి వెళ్ళాం కదా, పై నుంచి కిందికి దిగుతున్నాం అనమాట. ఇంకా 20వ రూము, 21, 22, 23 రూమ్స్ చూసేసి కిందికి వచ్చేయడమే. ఇంకా చాలా రౌండ్గా ఉంటాయి స్టెప్స్, ఇవి జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ పెట్టారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి మన ఛానల్లో.
హిస్టారికల్ ప్లేసెస్ వస్తాయి, షూటింగ్ స్పాట్స్ వస్తాయి. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.